Hello friends, welcome back to my Chitra YouTube channel. Andarki swagatam, suswagatam. Friends, I am back with another movie review today. Movie ఏంటంటే KGF చాప్టర్ 2. ఇందాకే మూవీ చూడడం జరిగింది. ఆ ఎగ్జైట్మెంట్ తగ్గే లోపల ఈ మూవీ రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఎక్కువ డ్రాగ్ చేయకుండా కొన్ని క్విక్గా ఒక 5-6 పాయింట్లతోటి ఫినిష్ చేస్తా. ఓకే, మొదటగా వైలెన్స్. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో అలానే ఈ సినిమా చూశాక యష్ అంతే. ఈ సినిమా అంతా తన స్క్రీన్ ప్రజెన్స్, ఆ 3 hours స్క్రీన్ ప్రజెన్స్, అసలు యష్ లేకపోతే కేజీఎఫ్ అనే సినిమానే అసలు ఊహించుకోలేకపోతున్నాను నేనైతే. ఈ సినిమాకి బలాలు అంటే కనుక ఎవ్రీథింగ్ లైక్ ప్రెటీ మచ్ అలా కలిసిపోయింది అంతే. హీరోయిజం యష్ అండ్ డైరెక్షన్ ప్రశాంత్ నీల్, అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అసలు కట్టిపడేస్తుంది. అఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, తీసిన విధం అసలు అమేజింగ్. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి ఈ సినిమాలో అలా కలిసి వచ్చింది చెప్పాలంటే. ఇక ఈ సినిమాలో పర్టికులర్గా చెప్పాలంటే ఫైట్స్, ఒక కార్ చేసింది, అది తీసిన విధానం, దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్స్ లైక్ మీకు ఒక కొత్త అనుభూతి ఇస్తుంది అంతే. నేనైతే అసలు ఇలా చూస్తూ ఉండిపోయాను అంతే. అంత ఎంజాయ్ చేయడం జరిగింది ప్రతి సీన్ టు సీన్ ఆ ఫైట్ సీక్వెన్స్లో అయితే కనుక. తర్వాత చివరిగా వచ్చే ఫైట్ సీక్వెన్స్ బిట్వీన్ యష్ అండ్ అఫ్కోర్స్ సంజయ్ దత్, దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు మాటలు వస్తలేదు. మీరు చూసి ఎంజాయ్ చేయాల్సిందే. దాట్ ఈస్ ఆ లెవెల్లో ఉంది అంతే. ఇక ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటో తెలుసా? సాంగ్స్. ఈ తుఫాన్ సుల్తాన్ అనే సాంగ్స్ ఆ కథలోనే వస్తూ హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పాటలో ఉండే ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎంత ఇచ్చినా యష్కి సరిపోవట్లేదు అనమాట. అమేజింగ్. ఇంకా బ్యూటిఫుల్ మెలోడీస్, దోస్ 2 ఆర్ మై ఫేవరెట్. మెహబూబా మై ఫేవరెట్ సాంగ్. శ్రీనిధి అండ్ యష్ మధ్య వచ్చే బ్యూటిఫుల్ మెలోడీ మాత్రం కట్టిపడేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ తల్లి కొడుకు మధ్య వచ్చే తందానే నానే తానే నానే నన్నే నన్నాను, ఇది ఫస్ట్ పార్ట్ నుంచి వస్తుంది. ఆ థీమ్ తోటే సెకండ్ పార్ట్లో కూడా ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా అసలు కట్టిపడేస్తుంది. ఇక ఫైనల్గా వస్తే కనుక ఒక సినిమాకి ఇప్పుడు రాజమౌళి ఎలా అయితే ఒక సినిమాలో ఎమోషన్ అన్నది ఎంత క్రూషియల్గా తీసుకోవడం జరుగుతుందో, ఈ సినిమాకి కూడా ఈ చాప్టర్ 2 ఎందుకు అంత హిట్ అయ్యిందంటే కనుక అందులో ఉండే అండర్లైన్ ఎమోషన్ ఈ సినిమాలో పర్టికులర్ క్లైమాక్స్లో అసలు ఒక క్షణం అందరిలోనూ కంటతడి పెట్టిస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, రాకీ బాయ్ ఎలా ఫుల్ఫిల్ చేశాడు తన తల్లి యొక్క కోరికను అన్నది అసలు దట్ ఈస్ ద ఎమోషన్ ఈ సినిమాకే పట్టు అనమాట. సో అదే బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ కేజీఎఫ్ చాప్టర్ 2. సో మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి, ఇందులో రవీనా టాండన్ క్యారెక్టర్ పాత్ర అమేజింగ్. అండ్ అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ ప్రెజెన్స్ వచ్చి సినిమాకి యాడ్ అండ్ బిగ్ అడిషన్ అనే చెప్పొచ్చు. దట్ ఈస్ అబౌట్ ఇట్. సినిమా థియేటర్లో చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సినిమా ఇంతగానో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే కనుక బికాస్ నేను సినిమా థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూడబట్టి. బహుశా నేను స్మాల్ స్క్రీన్లో టీవీలో చూస్తే ఇంత ఎంజాయ్ చేయకపోయేటానేమో. సో మీరు కూడా బిఫోర్ ఇట్స్ టూ లేట్ థియేటర్లో వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సో దట్ ఈస్ అబౌట్ రాకీ బాయ్. సో దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.